చింతకాయల ముత్యాలు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్యకి. ఈరోజు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో సంఘం ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం, అలాగే 2024 ముందు 19 వరకు గత 5 ఏళ్ళలో ఏ విధంగా మత్స్యకారులు నష్టపోయారు అనే దానిపై మాట్లాడాలని మా నాయకులు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు తూర్పుగోదావరి ఈ జిల్లాల నుండి ఈరోజు రావడం జరిగింది. అలాగే మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు నడగోటి అర్జున గారు ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి రావడం జరిగింది. వారికి స్వాగతం. మిత్రులారా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకి అంతవరకు ఏదైతే ఇది వేట నిషేధ సమయం, ఈ నెల 15 నుండి మళ్ళా ప్రభుత్వం మత్స్యకారులని 60 రోజుల పాటు సముద్రంలో చేపల వేట చేయొద్దని, అందుకుగాను అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం మత్స్యకార సేవలు అన్న పథకం ద్వారా ఒక్కొక్క మత్స్యకారుడికి డబుల్ బెనిఫిట్ ఇచ్చి, అంటే 10,000 20,000 రూపాయలు చేసి అందరు మత్స్యకారులకు కూడా ఈ పథకం వర్తింపు చేశారు. అలాగే సముద్రంలో చేపల వేట చేస్తూ ప్రమాదవశాత్తు మరణించినటువంటి మత్స్యకార కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయలు ఇంతవరకు ఈ 20 నెలల కాలంలో కానీ అంతకుముందు గత ప్రభుత్వంలో ఏమైనా ఎక్స్గ్రేషన్ పెండింగ్ ఉన్న అన్నీ కూడా ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఎటువంటి బకాయిలు లేవు. అలాగే డీజిల్ సబ్సిడీ లీటర్కి 9 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 9 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసి 35 కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అందుకని ప్రభుత్వానికి మా మత్స్యకార సంఘం తరపున, మత్స్యకార సమాజం తరపున ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మత్స్యకార 14 ఉపకులాల్లో కొన్ని కులాలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించింది ప్రభుత్వం. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా సముద్రంలో చేపలు వేటాడి సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాడబల్చ కులం, అలాగే నెయ్యల కులం, చాలారి కులం, అలాగే పట్టపు కులం, ఈ కులాలకి ప్రభుత్వం ఇంతవరకు నామినేటెడ్ పదవుల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకుగాను మా సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏవైతే మత్స్యకార ఉపకులాల్లో ఈ యొక్క నామినేటెడ్ పదవులు కానీ ఇతరత్ర రాజకీయపరమైన అవకాశాలు కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో అటు పాండిచ్చేరి మత్స్యకారులు కానీ, తమిళనాడు మత్స్యకారులు కానీ, మన ఆంధ్ర తీర ప్రాంతం సరిహద్దు నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి జిల్లా మత్స్యకారుల మీద దాడులు చేసి మన ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లో మరి వచ్చి వాళ్ళు మన మత్స్య సంపదను వేటాడి, అక్రమంగా వేటాడి ఎదిరించిన మన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులపై దాడులు చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వంలో మా మత్స్యకార నాయకులు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రులు శ్రీ కొల్లు రవీంద్ర గారు నాయకత్వంలో ఎక్స్ మినిస్టర్ మోపిదేవి వెంకటరమణ గారు, కాకినాడ ఎమ్మెల్యే
వనమాడి వెంకటేశ్వర గారు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయక్ గారు, అలాగే నెల్లూరు జిల్లా మత్స్యకారులు, నెల్లూరు జిల్లా నాయకులందరూ కలిపి ఈ సమస్యపై చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది అన్యాయం, మన మత్స్యకారులకి అన్యాయం జరుగుతూ ఉంది, దీన్ని అడ్డుకొని తీరాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ మధ్య నాయుడు తోటలో ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా అటు తిరుపతి కలెక్టర్ గారికి, నెల్లూరు కలెక్టర్ గారికి కూడా సీఎం గారు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ మన జలాల్లో, మన సముద్ర జలాల్లో మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకే చెందాలి, కాబట్టి పక్క రాష్ట్రాల మత్స్యకారులు రాకుండా గస్తీ బోట్లు ఏర్పాటు చేసి మన మత్స్యకారుల రక్షణగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పినందున ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి గస్తీ బోట్లు ఏర్పాటు చేసినందుకు మా మత్స్యకారుల తరఫున ముఖ్యమంత్రి గారికి, ఈ సమస్య పరిష్కరించిన మా మంత్రి కొల్లు రవీంద్ర గారికి, మిగతా నాయకులు కూడా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకి అంత ముందు ఆగిపోయినటువంటి పథకాలు, చేపలు పట్టుకున్న వల్ల కానీ, ఇంజన్లు కానీ, అలాగే ఫైబర్ బోర్డులు కానీ అన్నీ కూడా మంజూరు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీతోనే గతంలో మత్స్యకారులు అభివృద్ధి చెందారు, ఈ బోట్ల వల్ల తెప్పలు మంజూరైనాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని, ఆ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతూ మత్స్యకార గ్రామాలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే మేము మా సంఘం ద్వారా ఏవైతే కులాలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేట్ పదవులు అవకాశం రాలేదు, వాడబలిజ, నెయ్యిల, జాలరి, పట్టపు ఈ 4 కులాలకు కూడా ప్రభుత్వం ఆలోచించి నామినేట్ పదవుల్లో, అలాగే రేపు రాబోయే ఎమ్మెల్సీ పదవుల్లో కూడా అవకాశాలు కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క సంఘం ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశించి పెద్దలు రాష్ట్ర సంఘం అధ్యక్షులు శ్రీ నరకుడికి